49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జై శ్రీరామ్ నినాదాలు, గుడిలా మారిన థియేటర్లు, స్క్రీన్ల ముందు పగులుతున్న కొబ్బరికాయలు, ఇదంతా ప్రభాస్ ఆదిపురుష్ మానియా. రాముడి అవతారంలో ఉన్న ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిటింగ్. ఎదురు చూపులు రోజుల నుంచి గంటలకు, గంటల నుంచి నిమిషాలకు చేరింది. కాసేపట్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ కనిపిస్తాడని ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇంతలో ఆ థియేటర్ లో ఊహించని పరిస్థితి ఎదురైంది. ఎన్నో అంచనాలతో సినిమాను చూసేందుకు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని జ్యోతి థియేటర్ కు ప్రేక్షకులు భారీగా వచ్చారు. 70mm స్క్రీన్ పై ప్రభాస్ ను చూసేందుకు అందరూ సీట్లలో కూర్చున్నారు. షో టైం అయినా సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. ఓపిక్ గా ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అరుపులు, కేకలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. యాజమాన్యం జోక్యం చేసుకుని చెప్పడంతో అభిమానులు కూలయ్యారు. ఇక తెరపై ఆదిపురుష్ షురు అయింది. థియేటర్లో సమస్య సద్దుమణిగింది అని అనుకునే లోపే అసలు కథ మొదలైంది. అప్పటికే షో ఆలస్యమైందని ఫ్యాన్స్ గుర్రు మీదున్నారు. ఇంతలో సౌండ్ సిస్టమ్ సరిగా పనిచేయలేదు. డైలాగులు సరిగా అర్థం కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ కు కోపం కట్టలు తెంచుకుంది. చేతికి దొరికిన దాన్ని పట్టుకుని థియేటర్ పై దండయాత్ర చేశారు. అద్దాలన్నీ పగలగొట్టారు. దీంతో చేసేదేమీ లేక థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామని వస్తే ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. దీనికి తోడు థియేటర్ బద్దలైంది.